అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను అసురాపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలకి నేను రావటం జరిగింది. ఇక్కడ ఈరోజు చెకుముకు పోటీలలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థినులకి బహుమతుల ప్రధానోత్సవం రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అటు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి మంచి గొప్ప అద్భుతమైన ప్రతిభని మరి విద్యార్థులందరూ కూడా ఆలకించి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మరి అత్యుత్తమ ప్రథమ మరి ప్రతిభను కనబరిచినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల ఉపాధ్యాయులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి రాబోయేటటువంటి 10వ తరగతి పరీక్షల్లో మీ యొక్క పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచే విధంగా మీరందరూ కూడా పాఠశాల విద్యార్థులను తయారు చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ప్రగతి పాఠశాలలో పొందుపరిచే విధంగా తయారు చేయాలని, 10వ తరగతి చదివినటువంటి ప్రతి విద్యార్థి ఇప్పుడే కాదు తను యొక్క మరి రాబోయే కాలంలో తన విద్యార్థి 10th అయిన తర్వాత ఏం చేస్తున్నాడనేది ఆయన ప్రగతిని కూడా పాఠశాలలో పొందుపరిచి ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్తూ, అదేవిధంగా పాఠశాలలో గ్రాంట్లో భాగంగా నేను మౌలిక వసతుల అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా నేను ఒక ఉపాధ్యాయుడిగా మరి రాజకీయ రంగంతో రావడంతో పాటు పాఠశాలల అభివృద్ధికి నేను 2 కోట్ల రూపాయలు నేను వెచ్చించి మౌలిక వసతుల రూపకల్పనలో భాగంగా వాటికి కేటాయించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.